ఈ చంద్రబాబు నాయుడు గారి కూటమి పాలన అధికారంలోకి వచ్చి 18 నెలలు కావస్తూ ఉంది. శాంతి భద్రతలు అత్యంత దారుణంగా ఉన్నాయి. ప్రజలకి రక్షణ ఉండట్లేదు, మహిళలకు భద్రత ఉండని పరిస్థితి. వీళ్ళు ఏం చెప్పారు? వీళ్ళు అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్ని సన్ రైజింగ్ స్టేట్గా మార్చుతామని చెప్పారు. కానీ ఈరోజు ఈ 18 నెలల్లో మనకు అర్థమైంది ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్ని క్రైమ్ రైజింగ్ స్టేట్గా మార్చేశారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాడులు, అత్యాచారాలు, హత్యలు, అలాగే భూ కబ్జాలు, ఆర్థిక నేరాలు ఎంతగా పెరిగిపోతూ ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం. అంత దారుణమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో నెలకొని ఉన్నాయి. ఈ విషయాన్ని ముందు నుంచి కూడా మేము చెప్తూ ఉన్నాము. అదే విషయాన్ని నిజం చేస్తూ మొన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కూడా అదే విషయం డేటాతో సహా బయటపడింది. ముఖ్యంగా అమిత్ షా గారు లేఖ రాశారు చంద్రబాబు నాయుడు గారికి. దానిలోనే అర్థమవుతుంది ఎంత దారుణంగా ఈ రాష్ట్రంలో మహిళల రక్షణ అనేది గాలి కొదిలేశారు, ప్రజల రక్షణ అనేది ఎంత దారుణంగా గాలి కొదిలేశారు. ఈ రాష్ట్రంలో తీసుకుంటే నేరాలకు, క్రూరత్వానికి అడ్డాగా మారిపోయింది ఈ కూటమి పాలనలో. నేరస్తులు, దోపిడీదారులు, అత్యాచారాలు చేసేవారు, హత్యలు చేసేవారు, ఇలాంటి వాళ్ళందరికీ కూడా షెల్టర్ జోన్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈరోజు మారిపోయిన పరిస్థితి. నేరస్తుల వలన క్రైమ్ రేట్ పెరగడమే కాకుండా ఈ నేరస్తుల్లో ఎక్కువగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉండడం అత్యంత దురదృష్టకరం, అత్యంత సిగ్గుచేటు. ఈరోజు తీసుకుంటే మంత్రుల తాలూకా పిఏలు, మంత్రుల తాలూకా అనుచరులు, ఎమ్మెల్యేలు, వాళ్ళ అనుచరులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు వాళ్ళ వల్లనే ఈరోజు మహిళలకి రక్షణ లేని పరిస్థితి మనం అడుగడుగునా చూస్తూ ఉన్నాం. అంత దారుణంగా విచ్చలవిడిగా అఘాయిత్యాలు, అత్యాచారాలు, వేధింపులు తెలుగుదేశం పార్టీ నాయకులే ఎక్కువగా చేస్తూ ఉన్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెడ్ బుక్ రాజ్యాంగాన్ని వాళ్ళు అమలు చేస్తూ అంబేద్కర్ రాజ్యాంగాన్ని తొంగలో తొక్కడం వలన ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి దారుణమైన పరిస్థితులు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం గమనిస్తూ ఉండే పరిస్థితి. ఈ 18 నెలల్లో గతంలో ఎన్నడూ లేనట్టుగా క్రైమ్ రేట్ పెరిగిపోయింది, శాంతి భద్రతలు క్షీణించిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే ఈ కలెక్టర్ కాన్ఫరెన్స్లో ఈ రాష్ట్రంలో ఈ గత ఏడాదిలోనే 1458 మహిళల మీద రేపులు అంటే అత్యాచారాలు చేయడం జరిగింది. అలాగే వేధించబడిన మహిళలు 5035 మంది మహిళలకు వేధించడం జరిగింది. అంటే ఎంత దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయో అర్థం చేసుకోవచ్చు. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నివాసం ఉంటున్న జిల్లాలోనే మహిళల మీద 11% నేరాలు పెరిగాయి. అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న అతని నీడలో కూడా మహిళలకు రక్షణ లేదు. ముఖ్యమంత్రి సాక్షిగా మహిళల మీద నేరాలు, ఘోరాలు ఎంతగా జరుగుతున్నాయి అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మంత్రి అయిన లోకేష్ గారు నివాసం ఉంటున్న జిల్లా కూడా అదే గుంటూరు జిల్లాలో ఈరోజు 11% నేరాలు మహిళల మీద పెరగడం జరిగింది. అలాగే హోంమంత్రి అనిత గారు ఇన్ఛార్జిగా ఉంటున్న విజయనగరం జిల్లాలో కూడా దారుణంగా మహిళల మీద నేరాలు 19% పెరగడం జరిగింది. అది కలెక్టర్ కాన్ఫరెన్స్లో మీరిచ్చిన డేటాయే. అంటే ఎంత దారుణంగా శాంతి భద్రతలు ఈ రాష్ట్రంలో దిగజారిపోయాయి అనే విషయం ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు నిజంగా ఈ కూటమికి ఓట్లేసిన ప్రజలు బాధపడుతున్నారు. ఎందుకు ఓట్లేసామా, ఇలాంటి ప్రభుత్వానికి తెచ్చుకున్నామని ఈరోజు బాధపడే పరిస్థితి. మహిళలకి ఇంట్లో రక్షణ లేదు, బయట రక్షణ లేదు, పని ప్రదేశంలో కూడా రక్షణ లేని పరిస్థితులు మనకు అడుగడుగునా కనిపిస్తూ ఉన్నాయి. నిజం చెప్పాలంటే హోంమంత్రి ఒక మహిళ అయి ఉండి ఈ హోంమంత్రిగా ఈ రాష్ట్రానికి ఉండి, అలాగే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండి ఇలాంటి పరిస్థితులు ఉంటే నిజంగా ఈ ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలని నేను తెలియజేస్తూ ఉన్నాను. నిజం చెప్పాలంటే అమిత్ షా గారి లేఖ చంద్రబాబు నాయుడు గారికి రాశారు. మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉంటారు, ఇలా ఎవరికైనా ఆపద వస్తే 10 నిమిషాల్లోనే వాళ్ళకి రక్షించేస్తాము అనేసి అబద్ధాలు చెప్తూ ఉంటారు. అది అబద్ధాలని మేము చెప్పడం కాదు, అమిత్ షా గారు రాసిన
లేఖలో చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమిలో ఉన్న వాళ్ళు చెప్తున్నవన్నీ కూడా అబద్ధాలు అని స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ దేశంలో నేషనల్ యావరేజ్ 18 నిమిషాలు 112 ఎమర్జెన్సీ కాల్ సెంటర్కి కాల్ చేస్తే రెస్పాండ్ అయ్యే సమయము నేషనల్ యావరేజ్ 18 నిమిషాలు అయితే ఏపీ యావరేజ్ 25.50 నిమిషాలు, అంటే ఇంచుమించు 26 నిమిషాల్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసులు రెస్పాండ్ అవుతున్నారనమాట. అంటే నేషనల్ యావరేజ్ కంటే ఎంత దారుణంగా వీళ్ళ రెస్పాండ్ అయ్యే టైం ఉంది. ఈ రాష్ట్రంలో ప్రజలు కానీ మహిళలు కానీ 112కి ఫోన్ చేసి రక్షించండి మేము ఆపదలో ఉన్నామని మొరపెట్టుకుంటే వాళ్ళు 26 నిమిషాల వరకు స్పందించట్లేదు. ఎందుకు మహిళలంటే మీకు ఎంత చిన్న చూపు, మహిళలంటే ఎందుకు ఎంత నిర్లక్ష్యము, ఎంత దారుణంగా మహిళల భద్రత ఎందుకు గాలి కొదిలేశారు, మళ్ళీ తిరిగి అబద్ధాలు 10 నిమిషాల్లో స్పందిస్తామని చెప్పి ప్రజల్ని మభ్య పెట్టడానికి మీరు ప్రయత్నిస్తూ ఉన్నారు. అదే మా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో తీసుకుంటే పోలీసులకు ఫోన్ చేసిన 3 నుంచి 5 నిమిషాల్లో వెంటనే స్పందించి రక్షణ కల్పించేవారు. కానీ ఈరోజు ఇంత దారుణంగా దేశంలోనే దారుణంగా ప్రజలు ఇచ్చే కంప్లైంట్కి కాల్ సెంటర్కి కాల్ చేస్తే 26 నిమిషాల వరకు మీరు స్పందించట్లేదంటే పోలీస్ వ్యవస్థ ఉందా లేదా, ముఖ్యమంత్రి గారు ఉన్నారా లేదా, హోంమంత్రి ఉన్నారా లేదా అర్థం కాని దురదృష్టకరమైన పరిస్థితులు ఈరోజు ఈ రాష్ట్రంలో నెలకొని ఉన్నాయి. దానికి ఎన్నో ఉదాహరణలు మొన్ననే చూసాం. మంత్రి సంధ్యారాణి గారి పిఏ ఎంత దారుణంగా ఒక ప్రభుత్వ ఉద్యోగిని వేధిస్తే ఆమె పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది. అలాగే మీడియా ముందుకు వచ్చి ఏడ్చి తన బాధని చెప్పుకోవడం జరిగింది. కనీసం పోలీసులు స్పందించారా? తిరిగి ఆమెకి పోలీస్ స్టేషన్స్ చుట్టూ తిప్పడం జరిగింది, హాస్పిటల్ తీసుకెళ్లి పరీక్షలు చేశారు, కోర్టు ముందు స్టేట్మెంట్ ఇప్పించారు. మరి ఈ పని చేసిన సంధ్యారాణి గారి పిఏకి ఎటువంటి శిక్ష మీరు వేశారు? కనీసం అరెస్ట్ చేశారా? అతనికి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారా? అతనికి హాస్పిటల్కి కానీ కోర్టు ముందు కానీ హాజరుపరిచారా అని నేను అడుగుతున్నాను. అంటే బాధించిన వాళ్ళు కాకుండా బాధించబడిన వాళ్ళకే మీ ప్రభుత్వంలో శిక్షలు ఉంటాయి, ఈ విధంగా వేధింపులు ఉంటాయి అనడానికి తాజా ఉదాహరణ. ఎంత దారుణంగా ప్రభుత్వ ఉద్యోగి అయిన మహిళ ఈ విధంగా ఒక మంత్రి పిఏ వలన వేధించబడితే కనీసం రెస్పాండ్ కాని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే పోలీసులు రెస్పాండ్ కావట్లేదు అనడానికి ఎన్నో సంఘటనలు తీసుకుంటే రాంబిల్లిలో మనం చూసాం. ఒక అమ్మాయిని ఒక అబ్బాయి వేధిస్తూ ఉంటే అతను అరెస్ట్ అయ్యి మళ్ళీ బయటకు వచ్చి ఆ అమ్మాయిని వేధించడం ప్రారంభించాడు. ఆ ఇంట్లో వాళ్ళు కంప్లైంట్ ఇస్తే పోలీసులు రెస్పాండ్ కాకపోతే ఆ వ్యక్తి వచ్చి ఇంటికి వచ్చి ఆ అమ్మాయికి పీక కోసి చంపేయడం జరిగింది. అంటే ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఎంత దారుణంగా ఉందో, మహిళల రక్షణ ఏ విధంగా గాలి కొదిలేశారో మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే మొన్ననే చూసాం అనంతపురం డిస్ట్రిక్ట్ పెనుగొండలో ఒక అమ్మాయి గిరిజన విద్యార్థి 14 సంవత్సరాల గిరిజన విద్యార్థి కనిపించట్లేదని తల్లిదండ్రులు కంప్లైంట్ ఇస్తే ఎటువంటి చర్యలు తీసుకోవడం వలన ఆమె మీద అత్యాచారం చేసి హత్య చేసేశారు. మేము వెళ్ళడం కూడా జరిగింది. గొడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్లో హిడెన్ కెమెరాలు పెట్టి మహిళల్ని బాత్రూమ్స్లో హిడెన్ కెమెరాలు పెట్టి ఏ విధంగా ఇబ్బంది పెట్టారు అనే విషయం మనం చూసాం. అంటే వీళ్ళు సరిగ్గా ఇలాంటి కాల్ సెంటర్కి ఫోన్ చేసేటప్పుడు పోలీసులు స్పందించట్లేదు అనేది ఇలా ఎన్నో సంఘటనలు, రోజుకొక సంఘటనలు మనం ఉదాహరణగా చెప్పొచ్చు. ఎంత దారుణమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. అందువల్లే అమిత్ షా గారు లెటర్ రాసి మరి చంద్రబాబు నాయుడు గారికి ఏకి పారేయడం జరిగింది. మీరు 26 నిమిషాల వరకు కూడా 112 కాల్ సెంటర్కి, ఎమర్జెన్సీ కాల్ సెంటర్కి కాల్ చేసినా కూడా రెస్పాండ్ కావట్లేదు, నేషనల్ యావరేజ్ కంటే చాలా దారుణంగా ఉంది అనేసి స్పష్టంగా అమిత్ షా గారే చెప్పారు. ఇంతకంటే వీళ్ళ పాలనలో చేతకానితనం, అసమర్థత ఇంకేం ఉదాహరణలు మేము చెప్తాము. అలాగే చంద్రబాబు నాయుడు గారు మన కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో చెప్పడం జరిగింది, మీరు బాగా పనిచేస్తున్నారని నేను అనుకుంటున్నాను, నేను బాగా పనిచేస్తున్నానని మీరు అనుకుంటున్నారు, కానీ ప్రజలు మాత్రం మన పాలనని మెచ్చట్లేదు అనేసి. చంద్రబాబు నాయుడు గారు ఇది మాత్రం నిజం, ప్రజలు మాత్రం మీ పాలనని మెచ్చుకోవట్లేదు, ప్రజలకి మీ పాలన నచ్చట్లేదు. అదే విషయాన్ని మేము పదే పదే చాలా సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది. ఏమంటే మీరు చెప్తారు డేటా
డ్రివెన్ గవర్నెన్స్ మాది అనేసి గొప్పలు చెప్పుకుంటూ ఉన్నారు. ఏమని చెప్తున్నారు? డేటా డ్రివెన్ గవర్నెన్స్ అంట. కానీ తీసుకుంటే దోపిడీ డ్రివెన్ డిజాస్టర్ గవర్నెన్స్ అనేసి క్లియర్గా స్పష్టంగా ప్రజలకి ఈరోజు రాష్ట్రంలో అర్థమైన పరిస్థితి. ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్ర చరిత్రలో తీసుకుంటే కేవలం 18 నెలల్లో ఎంత వ్యతిరేకత వచ్చిన ప్రభుత్వం గతంలో ఎన్నడూ చూడలేదు. మీరు దోపిడీదారుల్ని, కబ్జాదారుల్ని, హత్యలు చేసేవాళ్ళు, అత్యాచారాలు చేసే వాళ్ళని మీ ప్రభుత్వ పెద్దలే కాపాడుతూ ఉన్నారు. మీ పార్టీ నాయకులే ఎక్కువగా ఉండే పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు శాంతి భద్రతలు మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎంత దారుణంగా క్షీణించాయనే విషయం స్పష్టంగా ప్రజలకు అర్థమవుతూ ఉంది. అలాగే తీసుకుంటే ఈరోజు ఆడబిడ్డల్ని వేధించే వాళ్ళు టీడీపీ వాళ్ళే, అలాగే మహిళల మీద అత్యాచారాలు చేసేవాళ్ళు టీడీపీ వాళ్ళే, అలాగే మైనర్ బాలికల మీద అత్యాచారాలు చేసేవారు టీడీపీ వాళ్ళే, కల్తీ మద్యాన్ని తయారు చేసేవాళ్ళు టీడీపీ వాళ్ళే, అలాగే డ్రగ్స్ సప్లై చేసేవాళ్ళు టీడీపీ వాళ్ళే, గంజాయిని పెంచి పోషిస్తున్నది కూడా టీడీపీ వాళ్ళే, అలాగే ఇసుక అక్రమ రవాణా చేస్తుంది కూడా టీడీపీ వాళ్ళే. ఈరోజు తీసుకుంటే ప్రభుత్వ ఉద్యోగుల్ని వేధించేది కూడా టీడీపీ వాళ్ళే. అలాగే తెలుగుదేశం పార్టీలోని మహిళల్ని వేధించి అత్యాచారాలు చేసేది కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళే. ఎంత దారుణంగా పేకాట క్లబ్బులు నడిపేది కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళే. ఈ విధంగా ఇలాంటి క్రైమ్ ఎగ్నిస్ట్ ఉమెన్కి ముఖ్యమైన కారకులు తెలుగుదేశం పార్టీ వాళ్ళే. వాళ్ళని కంట్రోల్ చేయట్లేదు సరికదా. ఏ తప్పు చేసినా ఎటువంటి శిక్ష ఉండదు ఈ కూటమి ప్రభుత్వంలో అన్న ధైర్యంతో ఈరోజు బరి తెగించి తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ విధంగా వ్యవహరిస్తూ ఉండే పరిస్థితి మనకి క్లియర్గా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఇలాంటి వాస్తవాలు మనకి కనిపిస్తూ ఉంటే ఇంకోవైపు మంత్రులు సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు గట బిజినెస్ రిఫార్మర్ అవార్డు వచ్చింది, నాయుడుగిరి అనేసి దేశమంతా కూడా మెచ్చుకుంటున్నారు, అతనికి ప్రశంసిస్తున్నారు అనేసి తెలుగుదేశం పార్టీ మంత్రులు, ఈ కూటమిలో ఉన్న మంత్రులు, నాయకులు సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. నాయుడుగిరి అంటే ఏంటి, దాని ఫలితం ఏంటి ప్రజలకు తెలియదు. కానీ మీ పాలనలో గోండాగిరి అనేది విచ్చలవిడిగా పెరిగిపోయిందని ప్రజలు అనుకుంటూ ఉండే పరిస్థితి మనకి ప్రతి సందర్భంలో కూడా మనం చూస్తూ ఉన్నాము. ఎందుకంటే ఎంత దారుణంగా లా అండ్ ఆర్డర్ దిగజారిపోయిందని అమిత్ షా గారు చెప్పడమే కాకుండా ప్రతి కలెక్టర్ కాన్ఫరెన్స్లో కూడా ఇదే విషయం స్పష్టంగా మీ నివేదికలు తెలియజేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఎంత దారుణంగా ఉంటే ఇలాంటి గోండాగిరి ఈ రాష్ట్రంలో నడుస్తూ ఉంటే, ఇలా శాంతి భద్రతలు దిగజారిపోతే పెట్టుబడులు పెట్టడానికి ఈ రాష్ట్రానికి ఎవరు వస్తారు పెట్టుబడిదారులు చెప్పండి చంద్రబాబు నాయుడు గారే నేను అడుగుతూ ఉన్నాను. ఈరోజు బిజినెస్ రిఫార్మ్ అవార్డు అనేది వాళ్ళు ఏ పారామీటర్లో ఇచ్చారో తెలియదు. కానీ చంద్రబాబు నాయుడు గారి పాలనలో గంజాయి, డ్రగ్స్, కల్తీ మద్యం విచ్చలవిడిగా తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో జరుగుతూ ఉండే పరిస్థితి. ఈ కేటగిరీలో కనుక వీళ్ళు రిపోర్ట్ ఇచ్చి అవార్డ్స్ ఇస్తే చంద్రబాబు నాయుడు గారికి దేశంలోనే కాదు ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానం వస్తుంది. అది మాత్రం స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాము. ఇంకా మన కలెక్టర్ కాన్ఫరెన్స్లో తీసుకుంటే నార్కోటిక్స్, డ్రగ్ ట్రాఫికింగ్లో 16 జిల్లాల్లో రైజింగ్ స్టేజ్లో మన రాష్ట్రం ఉంది. ఎంత దారుణం, 16 జిల్లాల్లో పెరుగుతూ ఉందన్నమాట. మద్యము, గంజాయి, డ్రగ్స్ వినియోగము, సరఫరా పెరుగుతూ ఉండే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందని కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో వాళ్ళే తెలియజేశారు. ఇవన్నీ కూడా మేము ముందు నుంచి మొత్తుకుంటూ ఉన్నాం ఎంత దారుణంగా మీ పాలన ఉందని. అదే విషయాన్ని ప్రభుత్వమే చెప్పడం జరిగింది. ఈరోజు తీసుకుంటే డ్రగ్స్, గంజాయి, కల్తీ ఇల్లీగల్ లిక్కర్ ఎంత దారుణంగా పెరిగిందంటే శ్రీకాకుళం జిల్లాలో 213% గ్రోత్ ఉంటే నెల్లూరు జిల్లాలో 121% గ్రోత్. అలాగే తీసుకుంటే కోనసీమలో 72%, ఏలూరులో 50% గ్రోత్, కర్నూలులో 50%, గుంటూరులో 44%, ప్రకాశంలో 37%, కాకినాడలో 36.4%, వెస్ట్ గోదావరిలో 36.4%, విజయనగరంలో 28.4%. ఇవన్నీ గ్రోత్ ఇంత ఎక్కువ పెరిగిపోయాయి అన్నమాట.
అలాగే ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్లో 24.3%, కృష్ణాలో 20%, పల్నాడులో 6.7%, అన్నమయ్యలో 5.9%, తిరుపతిలో 1.3%. ఇలా 16 డిస్ట్రిక్ట్స్లో దారుణంగా వీటి గంజాయి, డ్రగ్స్, మద్యము ఎంత దారుణంగా పెరిగిపోయాయని మీరిచ్చిన రిపోర్ట్లో ఉందంటే ఈ రాష్ట్రంలో మరి నేరాలు జరగక ఏం జరుగుతుంది? వీటిని అరికట్టడంలో మీరు విఫలమవడం వలన వీటికి బానిసయ్యి మహిళల మీద, ప్రజల మీద దాడులు ఎక్కువైపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు ఇలాంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి కాబట్టే మద్యము, గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా దొరుకుతూ ఉంది కాబట్టే ఈరోజు రోజుకి 70-80 మంది మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయని మీరిచ్చిన రిపోర్ట్లోనే ఉంది. అంటే గంటకి 3-4 మహిళల మీద అఘాయిత్యాలు, అత్యాచారాలు, హత్యలు జరుగుతూ ఉండే పరిస్థితి. మరి మహిళలకి రక్షణ ఎలా ఉంటుంది? మీరు వీటన్నిటిని కంట్రోల్ చేయకపోతే ఈ రాష్ట్రంలో మహిళలు జీవించాలా వద్దా అర్థం కాని పరిస్థితి. వలసలు వెళ్ళిపోయే పరిస్థితి రానున్న రోజుల్లో మహిళలకి ఈ రాష్ట్రంలో నెలకొని ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాను. నిజంగా ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయనేసి మీరే చెప్తూ ఉంటే మీరు ఎందుకు అరికట్టడంలో విఫలమవుతూ ఉన్నారు? అసలు ముఖ్యమంత్రి ఉన్నారా? హోంమంత్రి ఉన్నారా? పోలీస్ వ్యవస్థ ఈ రాష్ట్రంలో ఉందా లేదా? మాట్లాడితే హోంమంత్రి గారు ఒక మహిళా హోంమంత్రి మా జగనన్న మీద తిట్టడంలో ఆవిడ ముందు ఉంటారు, ప్రెస్ మీట్స్ పెట్టి మరి రోజు తిడుతూ ఉంటారు. మరి వీటన్నిటికీ హోంమంత్రి గారు, ఈ రాష్ట్ర హోంమంత్రి గారైన అనిత గారు సమాధానం చెప్పాలా లేదా? అసలు సమాధానం చెప్పే ధైర్యం ఉందా మీకు? హోంమంత్రి, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు రాసిన లేఖకి నిజంగా సిగ్గుతో మీరు తలదించుకోవాలి. దానికి సమాధానం చెప్పాల్సిన ధైర్యం మీకు ఉందా అనిత గారు అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే తీసుకుంటే మొన్ననే చెప్పడం జరిగింది, కేంద్ర హోంశాఖ నివేదికలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బిఎన్ఎస్ఎస్ చట్టాల అమలులో 36వ స్థానానికి, అత్యంత అట్టడుగు స్థానానికి దిగజారిపోయింది ఆ నివేదికలో. మరి దీనికి కారణం ఏంటి? సమాధానం చెప్పే ధైర్యం మీకు ఉందా హోంమంత్రి గారు అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే గంజాయి, డ్రగ్స్, అలాగే ఇల్లీగల్ మద్యంలో ఈ రాష్ట్రం ఎంత విచ్చలవిడిగా ఏరులై పారుతున్నాయో మీరు అరికట్టడంలో విఫలమయ్యారు కదా. దీనికి సమాధానం చెప్పే ధైర్యం మీకు ఉందా హోంమంత్రి అనిత గారు అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే మీ తోటి మంత్రి అయిన సంధ్యారాణి గారి పిఏని ఈ రోజు కూడా అరెస్ట్ చేయలేదు కదా. దీనికి కారణం ఏంటి? సమాధానం చెప్పే ధైర్యం మీకు ఉందా అనిత గారు అని నేను అడుగుతున్నాను. మీ చంద్రబాబు నాయుడు గారు నిర్వహించిన సర్వేలోనే ఈ హోమ్ డిపార్ట్మెంట్, ఈ రాష్ట్రంలో హోంశాఖ డీఫంక్షనింగ్ అని వచ్చింది. ముఖ్యమంత్రి గారి సర్వేలో హోంశాఖ పనితీరు అస్సలు బాలేదు, పని చేయట్లేదని ప్రజలు తమ అభిప్రాయం చెప్పారంటే నిజంగా సిగ్గుచేటు అనిత గారు. దీనికి కారణం ఏంటి? సమాధానం చెప్పే ధైర్యం మీకుందా? మీ తోటి మంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారే చెప్పారు ఈ ఉత్తరాంధ్రలో ఎమ్మెల్యేలు భూ కబ్జాలకు పాల్పడుతూ ఉన్నారు అనేసి. ఎందుకు వీటిని అరికట్టలేకపోతున్నారు? సమాధానం చెప్పే ధైర్యం మీకుందా అనిత గారు అని నేను అడుగుతూ ఉన్నాను. అసలు మీ తోటి మంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా మీరు హోంమంత్రిగా అత్యంత అసమర్థత ఉన్న హోంమంత్రి ఈ రాష్ట్రానికి ఉన్నారు. అలాగే ఫెయిల్యూర్డ్ హోంమంత్రిగా ఈరోజు ఉన్నారు. నిజంగా సిగ్గుతో తలదించుకోవాలి. ఈ విధంగా ఈ రాష్ట్రంలో ఘోరమైన రిపోర్ట్స్ ఉంటూ ఉంటే ప్రజలు ఎలా జీవిస్తారు? మీకు ఎందుకు ఓట్లేసామని ఈరోజు ప్రజలు బాధపడుతూ ఉన్నారు. వీటన్నిటికీ కారణం ఏంటంటే పోలీసులకి మీరు స్వేచ్ఛ ఇవ్వకపోవడం, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు మీద దృష్టి పెట్టి ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలని అక్రమ కేసులు ఇరికించడానికి, అక్రమ అరెస్టులు చేయడానికి ఉపయోగిస్తున్నారు తప్ప వాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చి అంబేద్కర్ రాజ్యాంగం అమలయ్యేట్టుగా చేయట్లేదు. కాబట్టి ఇలాంటి దుస్థితి ఈ రాష్ట్రంలో నెలకొని ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరుచుకొని, ముఖ్యమంత్రి గారు కళ్ళు తెరిచి ఈ రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం అమలయ్యేట్టుగా పోలీసులకి స్వేచ్ఛ ఇవ్వాల్సిందిగా, అలాగే ఈ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టైం ఎంత దారుణంగా ఉంది. నిజంగా ప్రజలు ఏదైనా కష్టం వస్తే, వాళ్ళకి ఏదైనా ఆపద వస్తే కాల్ చేసే 112కి కాల్ చేస్తే ఎంత సమయం తీసుకుంటే, ఎంత నిర్లక్ష్యంగా మీరు రెస్పాండ్ అవుతూ ఉంటే ప్రజలు ఏ విధంగా జీవిస్తారు? ఎప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని ప్రజలకి మేలు జరిగేట్టుగా
అంబేద్కర్ రాజ్యాంగం అమలయ్యేట్టుగా చేయాల్సిందిగా చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాను. ఇలాంటి పరిస్థితుల్లో కొనసాగితే మాత్రం ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలు మీకు బుద్ధి చెప్పే సమయం తొందరలోనే వస్తుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.